ముక్త కావ్యానికి, ప్రబంధానికి మధ్య తేడా ఏమిటి? ఈ రెండిటి ప్రత్యేకత ఏమిటి? ముక్త కావ్యంలో చెప్పబడే శ్లోకం కానీ పద్యం కానీ ఒకదాని భావంతో ఇంకొక దానికి సంబంధం లేకుండా కొనసాగవచ్చు. శతకాలు, అనేకమైన కావ్యాలు. చింతామణిర్జయతు సోమగిరిర్గురుర్మే శిక్షా గురుశ్చ భగవాన్ శిఖిపించ మౌళి అని శ్రీకృష్ణ కరుణామృతం అనే కావ్యాన్ని ప్రారంభించారు లీలాశుకులు. అలా కృష్ణుడి గురించి, సోమగిరి గురువు గురించి, తనకు ప్రేరణ ఇచ్చిన చింతామణి గురించి తలుచుకున్నటువంటి లీలాశుకులు ఆ తరువాత ఆ ప్రస్తావన చేయకుండా అస్థి స్వస్తరుణీకరగ్రవిలసత్ కల్ప ప్రసూనాప్లుతం వస్తు ప్రస్తుత వేణునాదలహరే నిర్వాణ నిర్వ్యాకులం స్రస్త స్రస్త నిరుద్ధ నీప విలసత్ గోపీ సహస్రావృతం హస్తన్యస్తనుపాతమర్గ మఖిలోదరం కిశోరాకృతి అంటూ కృష్ణ తత్వాన్ని ఆవిష్కరిస్తారు. ఇది ముక్త కావ్యము అని పిలువబడుతుంది. ఇహ ప్రబంధము అంటే ప్రకృష్టబంధ ఇది ప్రబంధ. మొదటి శ్లోకంతో తర్వాత శ్లోకానికి కథ కలుస్తూ సంబంధంతో ముందుకు సాగుతుంది. మనుచరిత్ర అనే కావ్యంలో, ప్రబంధంలో ప్రవరాఖ్యుడు సిద్ధుడిచ్చిన కాలిపసరుతో హిమాలయాలకు వెళతాడు. ఆ హిమాలయాలలో ప్రవహిస్తున్న నీటి కారణంగా కాలిపసరు కరిగిపోతుంది. ఆ ప్రవరాఖ్యుణ్ణి చూసి వరూధిని మోహిస్తుంది. అనంతరము దగ్గరకు వస్తున్న వరూధిని తోసేస్తాడు. పాటున కింతులోర్తురే కృపారహితాత్మక నీవు ద్రోవ ఇచ్చోట 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 భవన్న కంకురము సోకే అని తోసేసినందుకు చింతిస్తుంది వరూధిని. అనంతరము దాన జపగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ ధ్యాన రతుండనేని సన్మానముతోడ సదనమునకు చేర్చుము ఇనుండు పశ్చిమాంబోధి పయోధిన గ్రింకకమున్న హవ్యవాహన అంటూ అగ్నిదేవుణ్ణి ప్రార్థించి ప్రవరాఖ్యుడు అరుణాస్పదపురానికి వెళతాడు. ఇలా కథను కొనసాగిస్తూ అద్భుతమైనటువంటి అలంకారాలతో కొనసాగే కావ్యాన్ని ప్రబంధము అంటే ఏ శ్లోకానికి ఆ శ్లోకమే, ఏ పద్యానికి ఆ పద్యమే హృద్యంగా అర్థాన్ని స్ఫురింపజేస్తూ ముందుకు సాగేది ముక్త కావ్యం. శతకాలన్నీ దాదాపు అదే కోవలో ముందుకు నడుస్తూ ఉంటాయి. ఇలా సాహితీ ప్రపంచంలో ముక్త కావ్యాలు, ప్రబంధాలు అద్భుతమైన ఆనందాన్ని పాఠకులకు అందించే సాధనాలు.